ప్రార్థించుకుని ప్రభుగా అప్పగించుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ 2025 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో కాపాడి భద్రం చేసి నీ సజీవమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని సజీవులుగా దాచవయ్యా. ఈ దినమును చూడాలని ఎందరో కోరుకున్నా ఆతృతపడిన మంటికి మన్నైపోయారయ్యా. అయ్యా, వారిలో ఏ గొప్పతనం ఏమి లేకపోయినా, అయ్యా శ్రేష్టమైన వారు మీకు కాకపోయినా నీ ప్రేమ, నీ కృప, నీ తాళిమి చేత అయ్యా మమ్మలను ప్రభువా ఆరోగ్యవంతులుగా ఆయుష్ పెంచి నాయన ఈ భూమి మీద ప్రభువా నాయన బ్రతకడానికి ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు స్తోత్రములు, వందనాలయ్యా. ఈ మార్చి మొదటి వారం అయ్యా ఈ 2వ తారీఖున నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. ఇప్పటికే పాటలు పాడి ఆరాధించి గణపరిచాం. పరిశుద్ధులు చేయు స్తోత్రాల మధ్యలో ప్రభు కదలాడుతూ స్వేచ్ఛగా నాయన వారి మధ్యలో ప్రభువా మీరు కదలాడుతున్నందుకే స్తోత్రము తండ్రి. నా యొద్దకు వచ్చి వాణ్ణి ఎంత మాత్రము త్రోసివేయనన్న నీ వాక్యానికి అప్పగించుకుని అయ్యా యేసు రక్తమును చేత పట్టుకుని నీ ఎదుట స్వేచ్ఛగా కదలాడుతున్నాము తండ్రి. అబ్బా తండ్రి అని మొర్ర పెట్టగలిగిన నీ కుమారుని ఆత్మను పొందియే అయ్యా మేము బలపరచబడుతూ ఆత్మాభిషేకాన్ని పొందుతూ ఆత్మలో రేపబడుతున్నందుకై స్తోత్రము ప్రభువా. అయ్యా మీరు మా మధ్యలో నాయనా, అయ్యా మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకై స్తోత్రం అయ్యా. ఒక్కొక్కరిని స్వాధీనం చేసుకోండి, ఒక్కొక్కరిని మీరు వశపరచుకోండి ప్రభువా. మీరే మాట్లాడండి తండ్రి. పరలోకానికి మారు పేరుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. స్తోత్రము తండ్రి. అయ్యా నిన్ను ఎదుర్కోగలిగినంత పరిశుద్ధత మాకు లేకపోతే మమ్మను సమీపించగలిగిన ప్రేమ నీ యొద్ద ఉందయ్యా. నీ ప్రేమయే, నీ ప్రేమయే, నీ దయయే ప్రభువా మమ్మల్ని ఇలాగనైనా చేర్చగలిగింది తండ్రి. నీకు వందనాలయ్యా. ఒక్కొక్కరిని బలపరచండి బాబు, ఒక్కొక్కరిని స్వాధీనం చేయండి అయ్యా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. వినగలిగిన వాక్యానికి ప్రభువా అయినా గ్రహించగలిగిన హృదయాత్మను దయచేయండి అయ్యా. ఒక్కొక్కరితో ఈ పూట తేటగా నీ మాట బోధించి దైవ రాజ్యముగా నిర్మించి అయ్యా నీవు కోరేంత పరిశుద్ధత ఒక్కొక్కరు సమకూర్చుకోవడానికి కృప చూపమని నాదుడా ఈ పూట మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమునకి ప్రార్థనలని సమర్పించి పొందియున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెప్దాం ఆమేన్, ఆమేన్. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఇక మధ్యలో లేవడం, అటు ఇటు తిరగటం, ఈ విధమైన ప్రయత్నాలు చేయొద్దు. దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు ఆటంకంగా కాక వాక్యం వినేవారికి అవకాశం ఇవ్వాలని మార్కు సువార్త 2వ అధ్యాయాన్ని మీరు గమనించగలరని ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈ 2025 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాలు ప్రభు కాపాడి ఆదరించి ఈ మార్చి 3వ నెలలో మొదటి ఆదివారం ప్రభువారు తన విశేషమైన ప్రేమ చేత కృప చేత ఆయన మందిరానికి తోడుకుని వచ్చారు. సజీవులుగా ఉన్నటువంటి మీకు అందరికీ ప్రభు కృపను పంచుతూ ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ కూడి వచ్చిన మీకు అందరికీ యేసు ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందన వచనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ పూట వాక్య ధ్యానములోకి వెళ్దాం. ప్రభువు మనకు అనుగ్రహించిన వాక్య ప్రత్యక్షత, ఆ ధ్యానములో నుండి వాక్యపు లోతులో కొన్ని విషయాలు నేర్చుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా వాక్యం వినాలని కోరుతున్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ చదవబడినటువంటి వాక్యం పరిశుద్ధాత్ముడు మనకు బోధించి నేర్పించునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య పరిచర్య జరుగుతుండగా ఈ ఆటంకానికి అడ్డుగా మీరు తగలకూడదని వాక్య ప్రకటనకు మీరు ప్రతిదీ కూడా స్పందించాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాను.
యేసు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. కేవలం 30 సంవత్సరములు ధర్మశాస్త్రముకు లోబడి ఆయన మనుగడ ప్రపంచానికి కనబడకుండా ఆయన దాచబడి ఆయన 30వ ఏట ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటింపనారంభించాడు. ఎప్పుడైతే ఆయన భూమి మీద దేవుని రాజ్యమని పునాదులు వేస్తున్నటువంటి తరుణంలో ఆయన 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అపోస్తుల పేర్లు మీకు అందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఆ అపోస్తుల 12 మందిలో ప్రథమ వాడైనటువంటి పేతురు యేసు ప్రభుని గురించి ఈ ప్రకటన చేస్తున్నాడు. ఏమంటాడు? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడినని చెప్పాను. యేసు ప్రభు వారికి శిష్యుడుగా ఉన్న పేతురు యేసయ్యని గురించి ఏమని చెప్తున్నాడు? మా బోధకుడు, మా రక్షకుడు, మా మెస్సయ్య, ఆ అభిషక్తుడు క్రీస్తు అని చెప్పట్లా. యేసయ్య దగ్గర 3.5 సంవత్సరాలు సేవ నేర్చుకుని సేవలో సాగిపోతున్నటువంటి పేతురు యేసు ప్రభుని గురించి ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే, మా ప్రభువు అయిన యేసు ఆయన ఒక సేవకుడు అని ప్రపంచానికి యేసయ్యను సేవకునిగా పరిచయం చేస్తున్నాడు. వాక్యాన్ని మనం గమనించినప్పుడు కొందరు యేసు ప్రభుని గురించి తమ అభిప్రాయాన్ని ఏమని తెలియజేశారు తెలుసా? కొందరు ఎలా గుర్తించారు అంటే, బాప్తీసం ఇచ్చిన యోహాను యేసయ్యను లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని మరియు పెండ్లి కుమారుడు అని పరిచయం చేశాడు. కొందరేమో ఏలియా అని, మరికొందరేమో ఇర్మియా అని, మరికొందరేమో ప్రవక్తల్లో ఒకడైన అని యేసు ప్రభుని గురించి చెప్పుకున్నారు. అలా ఆ కోణంలో యేసు ప్రభుని చూశారు. కానీ పేతురు యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నాడు ప్రపంచానికి అంటే, ఆయన సేవకుడు. యేసు ప్రభుని ఒక సేవకునిగా పరిచయం చేస్తున్నాడు. ఆయన దేవుడని, ప్రభువని, చక్రవర్తి అని, రాజు అని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని, దావీదు కుమారుడని, మనుష్య కుమారుడని, దేవుని కుమారుడని యేసు ప్రభుని గురించి అందరూ చెబుతుంటే పేతురు ఏమని చెప్తున్నాడంటే, యేసయ్య సేవకుడు అని చెప్తున్నాడు. ఆయన సేవకుడు అని చెప్పడానికి ఎంతకు తెగించాడో చూడండి. యేసు ప్రభువు దగ్గర ఆయన కొలువులో పనిచేస్తూ యేసయ్యే గురువుగా బోధకుడుగా ఉంటే ఆయన దగ్గర శిష్యత్వాన్ని పొంది, శిష్యరేఖాన్ని పొంది, ఆ శిష్యత్వాన్ని నేర్చుకున్నటువంటి పేతురు మా గురువు అని చెప్పాలి, మా బోధకుడు, మా ప్రభువు అని చెప్పాలి. కానీ ఏమని చెప్తున్నాడంటే, యేసయ్య సేవకుడు అని చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు చేస్తున్న సేవలను కళ్ళారా చూశాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పేతురు యేసయ్య చేసే సేవలన్నిటినీ దగ్గర ఉండి, చేతికి అందుబాటులో ఉండి, దగ్గరగా ఉండి యేసయ్య చేసే సేవలను చూశాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు తెలుసా? 3.5 సంవత్సరాలే. యేసయ్య చేసినటువంటి సేవలు ప్రపంచానికి 3.5 సంవత్సరాలు అయితే, ఆ 3.5 సంవత్సరాల సేవ
2000 సంవత్సరాలు జరుగుతున్నా ఇప్పటికీ కొనియాడబడుతున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ప్రపంచాన్ని మనం పరిశీలన చేస్తే గొప్పవారు, ప్రభువులు తక్కువ వారు చేత సేవలు చేయించుకుంటే, సాక్షాత్తు దేవుడే నేల మట్టుకు తగ్గిపోయి పాదం మట్టుకు వంగి ప్రజలకు సేవ చేయటం, ప్రజల పాదాలను ముద్దాడటంలో దేవుని చిత్తం ఏమిటి? ఈ రోజున మనం గమనిస్తే ఎంతో కొంచెం కలిగితే తల పైకెత్తే వాళ్ళు మనం చూద్దాం. కనీసం నడుము వంచి తన పని తాను చేసుకుంటాం కాదు కదా, ఎవరికో సాయం చేయటం కాదు కదా, ఎవరో 10 మంది చేత వారు సేవలు చేయించుకుంటాం ప్రపంచంలో మనం చూద్దాం. ఆయన దేవుడయ్యుండి, ప్రపంచాన్ని సృజించిన దేవుడయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, ప్రభువు అయ్యుండి, ఆయన ఎంత మట్టుకంటే నేల మట్టుకు వంగి పాద సేవ చేయటానికి కూడా ఇష్టపడ్డాడు. వాక్యంలో ఏమని రాయబడ్డదో తెలుసా? మనుష్య కుమారుడు పరిచారము చేయుటకే వచ్చెను గాని పరిచారము చేయించుకొనుటకు రాలేదు. అంటే అర్థం, యేసయ్య ఈ లోకంలో సేవలు చేయటానికే వచ్చాడంట గాని సేవ చేయించుకుంటానికి రాలా. ఆయన దేవుడయ్యుండి, ప్రభువు అయ్యుండి, ఏమండి మహిమ కలిగినటువంటి రాజుగా ఉన్నటువంటి యేసయ్య ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు చేశాడు. ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలే అయినా ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి. నాలాంటి దైవజనులు అందరూ కూడా యేసు ప్రభు లాంటి సేవ చేయాలని దాని కొరకు నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సేవ 3.5 సంవత్సరాలే కావచ్చు, 2000 సంవత్సరాలు పైబడవుతున్నా ఎప్పటికీ కూడా ఆ సేవ కొనియాడబడుతున్నాయి. ఆ సేవలే ఈ రోజుకి ప్రకటించబడుతున్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఓ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చేయవా, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచువా అని అడిగాడు. వెంటనే యేసు నాకిష్టమే, శుద్ధుడు కమ్మని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుష్ఠరోగి యేసయ్య పాదాల మీద పడితే వారిని ముట్టుకుని నాకిష్టమే, నీవు శుద్ధుడు అవ్వు అంటూ కుష్ఠరోగాన్ని గద్దించి సామాన్య పౌరునిగా మార్చాడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాలి. బైబిల్ ప్రకారంగా చూస్తే, సమాజంగా చూస్తే, సొసైటీ ప్రకారంగా చూస్తుంటే కుష్టి రోగి అంటరానివాడు. కుష్టి రోగం అంటరానితనం. ఎవరు ముట్టుకోరు, సమీపిస్తే వారిని నిషేధిస్తారు తప్ప, చిచ్చి అంటారు తప్ప ఎవరు స్వీకరించరు. ఓ కుష్ఠరోగి యేసయ్య పాదాల మీద పడితే వాడిని ముట్టుకుని లేవనెత్తి కుష్ఠరోగం విడిపించి స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి. పక్కనే ఉన్నాడు పేతురు. అప్పుడు యేసయ్య చేస్తున్న సేవని కళ్ళారా చూశాడు. అబ్బా, ఈయన లోకరక్షకుడు, ప్రపంచానికి అవసరమైన దేవుడు, పేదల పాట, రోగుల పట్ల ఆయన ఆరోగ్యవంతుడు, పరమ వైద్యుడు అని చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలు గమనించాలి. పేతురు పక్కనే ఉండి యేసయ్య ఆ కుష్ఠరోగిని ముట్టుకుంటాం, అని బాగు చేయటం కళ్ళారా చూశాడు. ఓ గుడ్డివానికి యేసయ్య కళ్ళిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఓ గుడ్డివానికి కళ్ళిస్తున్నాడు. ఒక గుడ్డివానికి ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన నేల మీద ఉమ్మేసి ఆ ఉమ్మెను బురద చేసి కళ్ళ మీద రాశాడు. ఎందుకు ఆయన నేల మీద ఉమ్మేశాడో,
ఎందుకు ఆ ఉమ్మెను బురద చేసి ఆ బురద మట్టిని కళ్ళ మీద ఎందుకు రాశాడంటే వాడు పుట్టి గుడ్డివాడు, మధ్యలో చూపు కోల్పోయిన వాడు కాదు, అసలు కనుగుడ్లే లేనివాడు. మానవ శరీరాన్ని ఆయన నిర్మించాడు గనుక స్తోత్రం చెప్పండి. 139వ కీర్తనలో దావీదు చెప్తున్నది, నీవే నన్ను సృజించవయ్యా. నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను ఆడబిడ్డనవుతానో మగబిడ్డనవుతానో తెలియనటువంటి పరిస్థితుల్లో నీ చేతుల్లోకి తీసుకుని నీ రూపంలో నన్ను చెక్కించి నన్ను ఒక మనిషిగా నిర్మాణం చేసావు తండ్రి, నన్ను సృజించిన దేవుడు నీవు అని చెప్తుంటే, అసలే ఈ కళ్ళలో గుడ్లే లేకపోతే యేసయ్య నేల మీద ఉమ్మేసి బురద చేసి ఆ బురద మట్టిని చేసి దేవుని బిడ్డలు వాడిని కళ్ళు కడుక్కోమంటే కన్నుగుడ్లు వచ్చాయి. స్తోత్రం చెప్పండి. ప్రజలందరి చూపులో నిలుంజూపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒక్క నిమిషం అలా ఆగిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ చూస్తుంటే, యేసయ్య ఒక కనుగుడ్లు లేనేటువంటి మనిషిని నేల మీద ఉమ్మిని బురద చేసి కళ్ళకు రాస్తే వాడు కోనేట్లో శిలోయమని కోనేట్లో కళ్ళు కొడుక్కుంటే వాని కనుగుడ్లు వస్తుంటే ఆశ్చర్యపోయాడు పేతురు. అబ్బా, యేసయ్య సేవను చూస్తున్నాడు ఇక్కడ. ఇకపోతే యోహాను 11:43 ప్రకారంగా చూస్తే లాజరు చనిపోయాడు, సమాధి చేయబడి 4 రోజులైంది. యేసును, మార్తా, మరియను, మరికొంతమంది శిష్యులను, విశ్వాస సభ్యులందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్తుంటే రాయి తొలగించండి అంటే మార్త అన్నమాట, మరియా అన్నమాట, నేటికి 4 రోజులైంది, మా తమ్ముని యొక్క శరీరం కంపు కొడుతుంది, కొల్లడం శిథిలమవడం ప్రారంభిస్తుంది అని అంటే యేసు ప్రభువారు ఆ రాయి తొలగించమని ఆయన చెప్పిన మాట, లాజరు లాజరు నిద్రలో నుండి బయటికి రా, మరణంలో నుండి బయటికి రా. ఆయన బిగ్గరగా కేకలు వేసినప్పుడు చనిపోయి 4 రోజులు శవంగా మారిపోయిన ఈ లాజరు నడుచుకుంటూ రావడం ప్రారంభించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో మనం చూస్తుంటే బ్రతికి ఉన్నవాడిని చంపడం తెలుసు, కానీ చచ్చిన వాడిని బ్రతికించడం ప్రపంచానికి తెలియదు. బాగా గమనించాలి, బ్రతికి ఉన్న వారిని చంపడం తెలుసు, చచ్చినోడిని బ్రతికించడం ప్రపంచానికి తెలియదు. కనీసం ఊపిరుంటే, ప్రాణం ఉంటే డాక్టర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాణాలు నిలబెట్టగలరేమో కానీ ప్రాణం పోయిన తర్వాత, ఊపిరి విడిచిన తర్వాత ఆ మనిషిని బ్రతికించడం అసాధ్యం. ప్రపంచ చరిత్రను మీరు గమనించండి, బ్రతికిన వాడిని చంపడం మనిషికి చేతనవును, చచ్చిన వాడిని బ్రతికించడం మనిషికి చేతకానితనం. అది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన శవం 4 రోజులైంది, కొల్లడం శిథిలావస్థానికి మారి కంపు కొట్టే పరిస్థితికి వచ్చేటువంటి ఆ మృతదేహాన్ని లాజరో లాజరో అని పేరు పెట్టి పిలిస్తే ఆ చనిపోయిన శవం బ్రతికి రావడం ప్రపంచానికి తెలిసింది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అంటే చనిపోయిన వారిని సహితం ఆయన బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. మృతులను సహితం ఆయన సజీవులుగా ఆయన పిలిచాడు. స్తోత్రం చెప్పండి. ఈ పూట మనం గమనించాల్సిందంటే, పేతురు ఒక కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు దగ్గరే చేతికి అందుబాటులో ఉన్నప్పుడు ఏమంటే కన్నులారా చూశాడు. ఓ గుడ్డివానికి కళ్ళు ఇవ్వడం కన్నులారా చూశాడు. చనిపోయిన లాజరు ఆ మరణంలోంచి బయటకు రావడం కన్నులారా చూసి యేసు ప్రభువారు మరణాంతరం ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 దినములైన తర్వాత తిరిగి లేచి అనేక రుజువులను ప్రమాణాలను చూపి ఆయన సియోను కొండ మీద నుంచి పరలోకమై ఆరోహణమైన తర్వాత 11 మందిలో ఒక్కడుగా నిలబడినటువంటి పేతురు ఇశ్రాయేలుకు యూదులకు చెప్తున్నాడు,
సహోదరులారా, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులం అంటున్నాడు. చేపలు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలులారా, సహోదరులారా, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులం అని చెప్పిన ఇదే పేతురు అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలులారా, యూదులారా, మీకు తెలియని సత్యం ఈ పూట నేను చెప్తున్నాను. యేసయ్య జీవాధిపతే. ఆయన ఎవరో తెలుసా? సేవకుడండి. ఆ సేవకుడు మీ యొద్దకు ఎందుకు పంపబడ్డాడు తెలుసా? మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదటకు మీ వద్దకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు పంపబడ్డాడో తెలుసా? మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్ళించి, దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్ళించి వేరు చేసి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ వద్దకు పంపబడ్డాడు అని ఆయన యూదులు, ఇశ్రాయేలు సహోదరుల మధ్యలో నిలబడి చెప్పాడు. యేసు ప్రభుని, ఆయన సేవల్ని ప్రపంచానికి ఊరేగింపజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను ముందే చెప్పాను, యేసయ్య 3.5 సంవత్సరాల సేవ ఇప్పటికీ ఊరేగుతుంది. స్తోత్రం. ఇప్పటికీ సజీవంగానే ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు తన జీవిత కాలమంతయు ఎవండి ప్రపంచానికి, దేశానికి సేవ చేసిన వాని సేవలు వానితోనే కనుమరుగవడం మనకు తెలుసు. వాడు తన ఆత్మ కథలో రాసుకున్నా, తన మరణాంతరం వాని గురించి ఎన్ని ప్రతులు రాయబడినా, గ్రంథాలు రాయబడినా అవి జీవం లేనివిగా సారం లేనిగా మిగిలిపోయాయి. ఒక్క యేసయ్య సేవను ప్రపంచం ఎంత కొనియాడుతుంది చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట నేను చెప్తున్నటువంటి సత్యం అంటే, ప్రపంచంలో ఎక్కువగా అమ్మబడుతున్న గ్రంథం ఏదైనా ఉన్నది అంటే నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది? యేసయ్య సేవల్ని ప్రకటిస్తుంది, ఆయన శక్తి కలిగిన కార్యాలని వివరిస్తుంది, ఆయన ప్రేమను బయలుపరుస్తుంది, ఆయన కృపని వర్ణిస్తూ ఉంది. ఎన్ని భాషల్లో తయారు చేసినా ఇంకా కావాలి అంటూ బైబిల్ కోసం చాపిన చేతులు ఎన్నో, చాపబడిన చేతులు ఎన్నెన్నో. కారణం ఏంటంటే, యేసయ్య ఈ భూమి మీద ఆయన సేవ ఆరంభించారు, అపోస్తులు కొనసాగించారు, ఇప్పటికీ కూడా దైవజనులు దాన్ని ఊరేగింపజేస్తున్నారు. స్తోత్రం చెప్దాం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రపంచానికి అపోస్తులైనటువంటి పేతురు యేసయ్య సేవల్ని పరిచయం చేశాడు. ఇంతవరకు నేను యేసయ్య సేవల్ని, ఆయన మహిమ కలిగిన కార్యాలని వివరించాను. వాక్యంలో రాయబడ్డది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో నుండి ప్రతి వాని దుష్టత్వంలో నుండి మళ్లించుటకు ఆయన మీ యొద్దకు పంపబడినని చెప్పాను. అందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మరలా చెప్పండి హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు తన సేవకుని పుట్టించి అనే చోట ఆ తల మీద, నెత్తి మీద 1 అనే నెంబర్ ఉంది. ఫుట్ నోట్లో ఏముందంటే, దేవుడు తన సేవకుని లేపి అన్నది. దేవుడు తన సేవకుని పుట్టించి అనే చోట ఏమనుందంటే, ఫుట్ నోట్లో దేవుడు తన సేవకుని లేపి అని రాయబడ్డది. ఈ వాక్యం మొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెందును, ఆయనకే సంబంధించిన వాక్యం ఇది. స్తోత్రం చెప్పండి. ఇకపోతే
దేవుడు తన సేవకుని పుట్టించి అంటే ఈ వాక్యం 100% యేసు ప్రభువుకే సంబంధించిన వాక్యం. తర్వాత దేవుడు తన సేవకుని లేపి అనే చోట మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు తన సేవకుల్ని సమాజములో నుండి, సంఘములో నుండి లేపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పూట నేను మీకు వాక్యాన్ని వివరంగా చెప్తున్నాను. నేనున్న స్థానం నాది కాదు, ఇది యేసయ్య స్థానం. యేసయ్య తన స్థానంలో ఒక నరమాత్రుడైనటువంటి నన్ను, ఊరు పేరు గుర్తింపు లేనటువంటి మనిషిని సమాజంలో నుండి, సంఘములో నుండి ఆయన లేపి, ఆయన నిలుచుండాల్సిన స్థలంలో నన్ను నిలబెట్టి ఆయన మరుగయ్యాడు. ప్రజలకి నన్ను కనపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను 100% నమ్ముతున్నది ఏంటంటే, నేను నిలబడిన స్థానం నాది కాదు, నేను ఉన్న స్థానం నాది కాదు, ఇది యేసయ్యదే. యేసయ్య తన స్థానములో నన్ను నిలబెట్టాడు. ఏదో ఒక అమ్మ చాటున, ఏ తల్లి గడుపున పుట్టినటువంటి నన్ను, ఊరు పేరు గుర్తింపు లేనటువంటి మనిషిని ఆయన లేపి, ఆయన తన స్థానంలో నన్ను కూర్చుండబెట్టి, ఆయన కనిపించకుండా ప్రజలకు మాత్రం నేనే కనిపించేటట్టుగా, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, మాట అయింది. నేను నిలబడిన స్థానం ఆయనది, సంఘం ఆయనది, వాక్యం ఆయనది, పరిచర్య ఆయనది, అన్నీ ఆయనవే. నాదంటూ ఏమి లేదు, సేవకుంది ఏమీ లేదు. కానీ ఆయన మరుగైపోయాడు, ప్రజల ముందు నన్ను నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, నేను యేసయ్య డైరెక్షన్లో యాక్షన్ చేస్తున్నాను తప్ప మొత్తం అంతా ఆయిందే. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చెప్పనా, నేను ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నడవమంటే నడవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి, ఏది చెప్పమంటే అది చెయ్యాలి. కారణం ఏంటంటే, ఆయన ఆడమంటే ఆట, పాడమంటే పాట, కూర్చోమంటే కూర్చోడం తప్ప నాకేమీ తెలియదు. ఎప్పటికీ నేను ఎరుగకొందునుగాక. స్తోత్రం చెప్పండి. వాక్యం అంట, దేవుడు తన సేవకుని లేపి, ఒక అమ్మ గడుపును పుట్టి సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు ప్రేమను తెలుసుకుని ఒక విశ్వాస జీవితానికి అప్పగించుకున్నటువంటి ప్రతి వారిని ఆయన మహిమ కలిగినటువంటి సేవకు పిలిచి, ఆయన ఉన్న స్థానంలో సేవకుడిని నిలబెట్టి, ఆయన వాడుకునే సాధనంగా, ఆయన వాడుకునే పనిముట్టుగా, ఏమండి ఈ రోజున దైవ సేవకుడు ఉన్నాడు అనే సంగతి మీరు గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. వాక్యపు లోతులో మనం గమనించినప్పుడు, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూస్తుంటే, అంతటా చదవండి, అంతటా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వాక్యం. గమనించాలి. అంతటా తిష్బీయుడైనటువంటి ఏలియా ఒక్కసారిగా కనబడతాడు. అంతకు ముందు ఈ ఏలియా అనబడి అతను కనబడ్డాడు. అంతకు ముందు కనబడ్డాడు. అది రాజుల కాలం. రాజుల కాలంలోనే ప్రవక్తలు పనిచేస్తున్నారు. సడన్గా ఎక్కడ పుట్టాడో, ఏ అమ్మకు పుట్టాడో, ఏ అయ్య యొక్క పోషణలో బ్రతుకుతున్నాడో లేదు. సడన్గా అంతటా తిష్బీయుడని ఏలియా నిలబడి, ఇశ్రాయేలులారా, దేవుని ప్రజలారా, కీడు రాబోతుంది, దుర్గీతుకు రాబోతుంది. ఈ కీడుకు కారణం మీరే. మీరు దేవుని మాట వినక దుర్మార్గంగా జీవించినందున వర్షమైనను మంచైనను పడదో, మీకు క్షేమం, కరువు, తెగులు, రోగం, దరిద్రం, శాపం అని ఇవన్నీ మీకే, మీరు చేసుకున్నదే. ఇది మీ క్రియలు బట్టే ఇదే అని ప్రకటిస్తూ ఉన్నాడు. అంతకు ముందు ఈయన గురించి ఎక్కడా ఉండదు. అంతటా అంటే దేవుడు తన సేవకుని
లేపి, వింటున్నారా, దేవుడు తన సేవకుని లేపి ప్రజల ముందు తన పక్షాన సేవలు చేయించుకుంటున్నాడు. అంటే దైవజనుడు, దేవుని సేవకుడు అటు దేవునికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా ఆ స్థానాన్ని పొందాడు. దేవుడు చెప్పింది పట్టుకుని అంతటా యెహోవా వాక్కు నాకు ఇలాగు సెలవిచ్చును అంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. రోగిగా ఉన్నటువంటి ఆ హిజ్కియా దగ్గరకు వెళ్ళి యెహోవా వాక్కు నాకు ఇలాగు సెలవిచ్చాను, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన దైవజనుడు ఆయన కన్నీరు విడిస్తే యెహోవా వాక్కు నాకు మరలా ప్రత్యక్షమైంది, నీవు కోరినట్టే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అని స్వస్థపరిచినటువంటి దైవజనుడే. అంటే దేవుని చేతుల మీదుగా ఆత్మ సంబంధంగా నడిపింపబడుతున్నటువంటి దైవజనుడిని దేవుడు సమాజంలో నుండి, సంఘములోంచి లేపి దేవుడు తన పక్షాన వాడుకునే పాత్రగా ఉన్నాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి. నేను 100% చెప్తున్నాను, నేనున్న స్థానం నాది కాదు, యేసయ్య స్థానం. ఆయన స్థానములో నన్ను నిలబెట్టి, ఒక సేవకునిగా నిలబెట్టి, విశేషమైనటువంటి సేవలన్నీ కూడా ఈ మట్టి పాత్ర ద్వారా, అయోగ్యమైనటువంటి పాత్ర ద్వారా, ఎన్నిక లేని ఈ పాత్ర ద్వారా ప్రభువు జరిగించుకున్నాడు. నాలో ఏమి లేదు, ఇంకా చెప్పిన సేవకుల్లో ఏమి లేదు. వేదిక అయింది, స్థానం అయింది, వాక్యం అయింది, విశ్వాసులు ఆయన వాళ్ళు, సంఘం అయింది, ఆయన ప్రాణం పెట్టాడు, నడిపింపు అయింది, సహవాసం అయింది, పరిచర్య అయింది, వరం అయినది, ఫలం అయినది. సేవకుల్లో ఏముంది చెప్పండి? ఆయన పట్టుకెళ్ళంటే ఈ ప్లేట్ పట్టుకెళ్ళడం, వడ్డించు అంటే వడ్డించటం, తిరిగి తే అంటే తేవడం, శుభ్రం చేయమంటే చేయటం, అంతే తప్ప ఇంకేం లేదు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను మరలా చెప్తున్నాను, నేనున్న స్థానం ఆయనది. దేవుడు తన సేవకుని పుట్టించి 2000 సంవత్సరాల పూర్వం దేవుడుగా కాక దేవుడు సేవకుడుగా పుట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. హల్లెలూయా. ఆయన ఎంతవరకు సేవ చేశాడంటే నేల మట్టుకు వంగి పాదాన్ని ఏమంటే ఆయన ముద్దాడిన పరిస్థితి. ఇంకా చెప్పడం దేవుని సేవ. యేసు ప్రభువారు ఒకరోజు ఓ పళ్ళెం పట్టుకుని, ఓ టవల్ పట్టుకుని పేతురుగాళ్ళు ఆ పళ్ళులో పెట్టి నీళ్లతో కాళ్ళు కడుగుతున్నాడు. పేతురు అంటాడు, అదేంటయ్యా, నీవు మా గురువు, మా బోధకుడివి, మా తండ్రివి, మీరు నన్ను పాదాలు పట్టుకుంటామేంటి, నన్ను కడగటం ఏంటయ్యా? అట్ట కాదయ్యా, నీ పాదాలు నేను కడుగుతానయ్యా అంటే యేసు ప్రభువు అన్నారు, నీ పాద శుద్ధీకరణ నేను చేయకపోతే నీకు నాకు సంబంధం లేదన్నాడు. అయితే మొత్తం నన్ను నిలువెల్ల కడుగయ్యా అంటే ఒకసారి స్నానం చేసిన వాడు పాదశుద్ధి చేసుకుంటే సరిపోద్దన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో చూసారా గురువు వెళ్ళి శిష్యువులు పాదాలు కడగడం ఏంటి? ఎక్కడైనా చూసారా? శిష్యులు వెళ్ళి గురువులు పాదాలు కడిగి ఆ నీళ్ళ నెత్తి మీద వేసుకుంటే ఏమైనా మోక్షం వస్తుంది, పుణ్యం వస్తుంది, ఆయన దేవన అంటుకుంటుందని ఆతృత పడతారు. అట్లాంటిది సర్వలోక రక్షకుడు, సర్వలోక నాథుడు, ప్రపంచాన్ని కలిగించిన వాడు, ప్రపంచాన్ని నడిపించేవాడు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పటికి కూడా మారని దేవుడు తన శిష్యుని పాదాలు కడగటంలో యేసు ప్రభు వారి సేవా హృదయం ఏంటో అర్థమైపోయింది ప్రపంచానికి. అర్థం కాకపోతే తెలుసుకోండి. ఆయన ఎంత మట్టుకు, నేల మట్టుకు ఆయన ఎంత వంగాడో, పాద సేవ చేశాడో వినండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని సేవలు బట్టి స్తోత్రం చెప్పండి. అదే దేవుడు ఆయన మరుగై సేవకుణ్ణి లేపి సంఘానికి ముందు నిలబెట్టి తన పక్షాన
ఆయన సేవలు చేయించుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటి వరకు ఏలియా కనిపించడు. అంతటి ఏలియా నిలబడి యెహోవా పక్షాన సేవ చేయటం ప్రారంభించాడు. ఆ సేవకుడు, దేవుడు లేపిన సేవకుడు పిరికోడు కాదు. స్తోత్రం చెప్పండి. ఒక పూటకి ఆహారం లేకపోతే భయపడే మనిషి కాదు. మరణమే ఎదురుగా నిలబడిన ముఖ కవలికలు కూడా మారకుండా, ఏంటి చంపుతారా, చంపుకోండి, అంత లైట్గా తీసుకుని మరణానికి కూడా భయపడిన వాడు దేవుని సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో యెజెబెలు ఆ రాక్షసి దైవ సేవకుల్ని చంపుతూ ఉంటే ఏమంటే దుప్పట చేత పట్టుకుని నడి వీధుల్లో, యెజెబెలు ముందు, రాజమార్గాల్లో, చట్టసభల ముందు భయం లేక నిర్భయంగా బతుకుతున్నాడు దైవజనుడు. ఆయన అంటాడు, యెహోవా కొరకు నేను రోషం కలిగి బ్రతుకుతున్నాను. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఏలియా, అసలు నీకు భయం లేదా? లేదు. ఏంటి ఆ రోషం? వాక్యంలో ఏమని చెప్పబడింది తెలుసా? అది దేవుని వాక్యాన్ని బట్టి కలిగే ఆవేశం. స్తోత్రం చెప్పండి. నేను యెహోవా కొరకు శేషించబడిని రోషం కలిగిన దైవజనునిగా ఉన్నాను అని చెప్పట్లో ఆంతర్యం ఏంటంటే, ఆయనకు భయం లేదు కదా, రోషం కలిగి ఉన్నాడంట. రోషం కలిగి ఉన్నాడంట, సేవలో భయపడలేదట. ఏంటి నీకున్న రోషం అంటే, తిమోతితో చెప్తాడు పౌలయ్య గారు, లేఖనమును అనుసరించి దైవావేశం కలిగి ఉండాలి అంటాడు. అంటే ఈ ఏలియా దైవ వాక్యాన్ని అనుసరించి రోషం కలిగి బ్రతుకుతున్నాడు. ఎక్కడ రాజీ పడట్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీకట్లో ఒక రకంగా, వెలుగులో ఒక రకంగా, మనుషులుంటే ఒక రకంగా, లేకపోతే మరొక రకంగా ఉండేవాడు కాదు. రోషం కలిగి రాజీ పడకుండా లేఖనాన్ని అనుసరించి బ్రతుకుతున్నాడు. వాక్యం ఇలా ఉంటుంది, వాక్యం ఇలా చెప్తుంది, వాక్యం ఇలా బ్రతకమంటుంది అంటూ వాక్యానుసారమైన ఆ జీవితం కలిగి రోషం కలిగి పదును పెట్టబడి, ఇంకా చెప్పను, కక్కులు పెట్టబడిన కొడవలిగా మారాడు. స్తోత్రం చెప్పండి. పదును పెట్టబడిన ఖడ్గంగా మారాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి దైవజనుడు మరొక సేవకుని తయారు చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇదే రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో చూస్తుంటే, అక్కడ ఓ జమీందారు కుటుంబంలో పుట్టినటువంటి ఓ అబ్బాయి, ఓ పడుచువాడు, ఓ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే, పొలంలో నాగలి దున్నుతున్నాడు, అరక దున్నుతున్నాడు. ఇంచుమించు 12 నాగళ్ళు పనిచేస్తున్నాయి ఆ పొలంలో. నడుచుకుంటూ వచ్చాడు. ఆ పొలం గట్టంటే వెళ్ళిపోతున్నాడు ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన. వెళుతూ వెళుతూ పొలం మధ్యలోకి దిగాడు. పనిచేస్తున్న దగ్గరికి వెళ్ళాడు. పొలము దున్నుతున్న వారి దగ్గరికి వెళ్ళి 12వ అరక దున్నుతున్నాడు. ఎలీషా యవనస్తుడు, సౌమ్యమైనటువంటి వ్యక్తి, కంగారు పడే తత్వం కలిగిన వాడు కాదు, జ్ఞానం కలిగిన మనిషి. 12వ నాగలు దున్నుతుంటే ఈ ఏలియా తన దుప్పటిని ఆ అబ్బాయి భుజం మీద వేసాడు. భుజం మీద వెయ్యగానే ఆ అబ్బాయి ఆలోచనలు మారిపోయాయి, ఉద్దేశం మారిపోయాయి. నాగలు అక్కడే విడిచిపెట్టి, అయ్యా దేవుని సేవకు దేవుడు నన్ను పిలుస్తున్నాడా? అవును. అయితే ఈరోజు నేను ఉండిపోవాలి. మీరు ఎందుకని? మా ఇంటి దగ్గర ఒక కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకుంటాను. నా తల్లిదండ్రులకి, నా బంధువులందరికీ నేను సేవకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందరికీ శుభం చెప్పి, నాకు లాభకరమైనటువంటి ఈ కాడి ఎద్దులను వధించి చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసి సేవకు వస్తాను, ఈ రాత్రి ఇక్కడ ఉండండి అని చెప్పి అప్పటి వరకు పనిచేస్తున్నటువంటి ఆ వ్యవసాయదారుడు కుటుంబంలో ఉన్నటువంటి ఎలీషా వెంటనే ఇక పని ఆపి, రండి వెళ్దాం, సాయంత్రం ప్రార్థన, కృతజ్ఞత కూటం, ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, నేను సేవకు వెళ్ళిపోతున్నాను, ప్రభువు నన్ను సేవకు పిలిచాడు
అని వెంటనే అమ్మ నాన్నకి చెప్పి బంధువులకు చెప్పి కూటమి ఏర్పాటు చేసుకుని అందరికి భోజనాలు పెట్టి తెల్లారింది పాస్టర్ గారి చేయి పట్టుకుని వెనకాతలే వచ్చేస్తున్నాడు. ఒక జమీందారు కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఎలీషా. అప్పటి వరకు వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ జీవనాన్ని కలిగి ఉన్నాడు. తనకు లాభకరమైనటువంటి ఎద్దులను వధించి భోజనాలు పెట్టాడు. ఎందుకంటే బైబిల్లో సామెతల పుస్తకంలో ఏమిటో తెలుసా? ఎద్దు ఉన్న చోట గాదిలో ధాన్యం ఉంటుంది. ఎద్దు ఉన్న చోట గాదిలో ఏముంటుంది? ధాన్యం ఉంటుంది. ఆ ఎద్దు వలన వ్యవసాయం జరుగుతుంది, 4 గింజలు పండుతున్నాయి. అలాంటి ఎద్దుల్ని తునాతునకలు చేసి అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసి దైవజనం చేతులు పట్టుకుని చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు సేవకి. అప్పటి వరకు పొలంలో పనిచేసినటువంటి అబ్బాయి మీద భుజం మీద ఎప్పుడైతే ఈ దుప్పట వేసాడో నాకు సేవ పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోవాలి సేవకి అంటే అప్పటి వరకు లేని సేవ ఇప్పుడు ఎట్టా వచ్చిందే అంటే బైబిల్లో రాయబడ్డది. మనం చూస్తున్న మూల వాక్యం ఏమంటదంటే, దేవుడు తన సేవకుణ్ణి లేపి. ఒక వ్యవసాయదారు కుటుంబంలో ఉంటూ కొన్ని ఎకరాల పొలం చేసుకుని 4 గింజలు పండించుకుంటూ వ్యవసాయమే జీవనం చేసుకొని ఒక రైతు వారి జమీందారు కుటుంబంలో బ్రతుకుతున్నటువంటి ఒక సామాన్యుణ్ణి ప్రభువు లేపాడు. లేపి ఎలీషా ఏలియా పక్షాన ఈ ఎలీషాని నిలబెట్టి దేవుడు ఏలియా వదిలిన సేవల్ని ఎలీషా నెరవేర్చేటట్టుగా అతని భుజాల మీద ఈ కాడి మోపుతున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా 6 అద్భుతాలు చేస్తే ఏలియా 12 అద్భుతాలు చేశాడు. ఏలియా రాజులకు దగ్గరగా సమీపంగా లేడు, కానీ ఎలీషా రాజులతో సహవాసం చేసి రాజులకు ఇవ్వాల్సిన గైడెన్స్ చేస్తున్నాడు. రాజులతోనూ చక్రవర్తులతో మాట్లాడుతున్నాడు. మీరు ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, మీ రాజకీయ జీవితం ఎట్లా ఉండాలి అంటూ రాజులకు సహితము సలహాలు ఇస్తూ రాజులను సైన్యాధిపతులను వారికి ఎలాగంటే ప్రయోజనకరంగా మారిపోయాడు. స్తోత్రం చెప్పాలి. సిరియా సైన్యాధిపతియే ఆ నయమానే ఈ ఎలీషా దగ్గరకు వచ్చి నాకు కుష్టి రోగం పోవాలంటే ఏం చేయాలని అడిగాడు. స్తోత్రం చెప్పండి. వాక్యంలో సామెతల పుస్తకంలో ఒక రోజు ఒక చోట ఏమని రాయబడ్డదంటే, ప్రభు ఒక రోజు నాతో మాట్లాడుతున్నాడు, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అతడు సామాన్యులను ఎదుట కాదు రాజుల ఎదుట ఉంటాడు అని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన పనిలో అంటే దేవుడు ఇచ్చిన పనిలో నైపుణ్యాన్ని కలిగి నిపుణత కలిగి కాస్త దాని మీద దృష్టి పెట్టి దాని మీదే పొదిగి దానినే ప్రాణంగా ఎంచుకున్న ఒక దైవజనుడటండి. అతని సేవలట రాజకోటల మీద ప్రకటించబడతాయి. స్తోత్రం చెప్పండి. రాజులు ఎదుటే నిలబడతాడంట. హల్లెలూయా. మీకు ముఖ్యంగా దానియేలును పరిచయం చేస్తాను. దానియేలు తమది కాని రాజ్యంలో ఒక బానిసగా బ్రతుకుతుంటే అటువంటి వాడిని దేవుడు లేపితే రాజు 3వ సింహాసనాన్ని ఏర్పాటు చేస్తే రాజు సముఖములో రాజు పక్కనే ఆ సింహాసనం మీద కూర్చుండి రాజుకి కాలగతులు చెప్తున్నాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నాడు, ఎలా నడవాలో చెప్తున్నాడు. దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపును లేపితే ఆ యోసేపు ఫరో కుటుంబానికి ప్రభువుగా ఉన్నాడు. కనీసం ఫరో ఇలా చేయి పైకెత్తాలి అంటే యోసేపు పర్మిషన్ తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి. యోసేపు చేయి పైకెత్తనా అని అడగాలి. అంటే దేవుడు ఎంత హెచ్చించాడు యోసేపుని? బైబిల్ అంటుంది దేవుడు తన సేవకుని లేపాడు, ప్రజల్ని దుష్టత్వం నుండి మళ్లించడానికి పనిచేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చట్టాలు, న్యాయాలు ఎన్ని ఉన్నా ప్రజల్లో పేరుకుపోతున్నది ఏంటి? దుష్టత్వం కదా. మనిషిని దోచుకుంటాం దుష్టత్వం కదా. ప్రాణాలు తీయటం దుష్టత్వం కదా. ఒకరిని మోసం చేయటం దుష్టత్వం కదా. ద్రోహాలు చేయటం దుష్టత్వం కదా. ఒకరిని సంపాదన లాక్కుంటాం, అన్యాయం చేయటం దుష్టత్వం కాదా.
మనిషికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే దుష్టత్వంలో బ్రతకడం, దోచుకోవడం. అరే ఇది అన్యాయమని అనిపించదు, ఇది మోసం, ఇది కరెక్ట్ కాదు, ఇది పాపం అనిపించదు. ఎవడికి వాడే దుష్టత్వంలో నుండి ఒకరిని మోసం చేయటం, మోసంలోనే, దగాల్లోనే, దుష్టత్వంలోనే, అన్యాయాల్లోనే, అక్రమాల్లోనే బ్రతుకుతున్నారు ప్రజలు. యేసయ్య వచ్చి భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, ఆయన సేవలు చేశాడు. అదే సేవని నా భుజాల మీద పెట్టాడు, ఎందరో పరిశుద్ధుల భుజాల మీద పెట్టాడు. ఈ రోజున దైవజనుని సేవ ఏంటంటే ప్రజల గుండెల్లో పేరుకుపోయిన దుష్టత్వం నుండి తీసి అతని దేవుని వైపుకు మళ్లించడమే, దేవుని రాజ్యమునకు మళ్లించడమే దైవజనుని సేవ. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు దేవుని పక్షాన ఏం చేస్తున్నాడంటే ప్రజల్లో పేరుకుపోతున్న దుష్టత్వం, పాపం, అన్యాయం, అక్రమము, మోసం, ఇవన్నిటి నుండి ప్రజలని దేవుని వాటి నుంచి విడిపించి దేవుని వైపుకు మళ్లించి దేవుని రాజ్యముగా స్థాపించి ప్రాణం పోయిన మోసము, అక్రమం, అన్యాయం వైపు కన్నెత్తి కూడా చూడకుండా, హృదయములో దుష్టత్వాన్ని ఆలోచించకుండా, హృదయములో దేవుని రాజ్యానికి ఏమంటే ఒక సింహాసనం వేయటమే ఒక దైవ సేవకుని సేవలో పుట్టుకొంచే ఒక విశ్వాస తరాన్ని సంపాదించాలని ఆరాటమే, పోరాటమే దైవ సేవకుడుకున్న ఒక సేవ. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వినాలి. ప్రజలు ఇప్పుడు మారుతున్నారు. ఎందులోంచి బయటకు వస్తున్నారు? పాపంలోంచి, శాపంలోంచి, ఇంకా చెప్పడం దుష్టత్వంలోంచి, అన్యాయంలోంచి బయటకు వస్తున్నారు. రావాలి. నీవు పాపమందు నిల్చున్నా, మోసమందు నిల్చున్నా, అన్యాయమందు నిల్చున్నా, అక్రమందు నిల్చున్నా, టోటల్గా దుష్టత్వమందు నిల్చున్నా నీకేం బాగుపడదు. అది నీకు లాభం కాదు, అది నాశనమే, శిక్షే. మరి ఏం చేయాలి? దాన్ని విడిచుకుంటే, దుష్టత్వాన్ని విడిచి దేవుని వైపుకు నువ్వు మళ్ళుకుంటే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు వెతుక్కునే రావసరం లేదు. నాకేమన్నా పని దొరుకుతుందా? నువ్వు వెతుక్క అవసరంలా, పనే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అమ్మో నా పిల్లల్ని ఎట్టా పెంచుకుండేది అని పొట్ట చేత పట్టుకుని ఎక్కడికో పరిగెత్తగలని అవసరం లేదు. జీవనోపాధి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. స్తోత్రం చెప్పు. ఇప్పుడు నువ్వు దుష్టత్వం నుండి వేరైతే, పాపానికి దూరం అయితే, లోకము, పాపము, శాపం, మోసం, అన్యాయం, అక్రమం, ఈ దుష్టత్వం నాకు వద్దు, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, న్యాయం కలిగి బ్రతుకుతాను, సత్యంలో బ్రతుకుతాను అని నువ్వు మారితే, దేవుని వైపుకు మళ్ళితే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య అందుకే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దుష్టుణ్ణి, దుష్టత్వము నుండి విడిపించడానికి. వాక్యం అంటది యేసయ్య దుష్టత్వాన్ని చూసి ఆనందించు దేవుడు కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు యేసు ప్రభు. అదే దేవుడు అంటాడు, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషమా లేదే. మరి ఏంటి? దుష్టుడు దుష్టత్వం నుండి మారిపోయి, వాడు మారితే, మంచివాడుగా తీర్చిదిద్దబడితే వాడిని బట్టి నాకు సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యథార్థంగా చెప్పిన యేసయ్య లేని జీవితం దుర్మార్గం, దుష్టత్వం, పాపం, నాశనం అన్నీ కూడి ఉంటుంది. యేసయ్య ఎప్పుడైతే హృదయంలోకి వచ్చాడో ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. స్తోత్ర. మోసం చేయాలని ఆలోచన ఉండదు, దుష్టత్వాన్ని కలిగి ఒకరిని చంపాలని, ఒకరిని దోచుకోవాలని, ఒకరిని కుటుంబాన్ని నాశనం చేయాలనేటువంటి ఇలాంటి మోసపూరితమైనటువంటి జీవితాలు ఉండవు. మారుతారు. అప్పటి నుండి వాళ్ళు ఈ దుష్టత్వం నుండి విడిపించటం వలన, మళ్ళించటం వలన, దేవుని వైపుకు, దేవుని రాజ్యమునకు మళ్ళించటం వలన, మంచిగా బ్రతికే ఆ మళ్ళించే జీవితాలకు వెళ్తుంటే వాళ్ళకి ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా.
యేసయ్య ఎవరో పరిశుద్ధుడు, ఆయన పాపం లేని దేవుడు. యేసయ్య ఎవరో మంచోడు, చెడ్డోడు కాదు. యేసయ్య ఎవరో దుష్టుడు కాదు, సత్యవంతుడైన దేవుడు. మీరు ఆయన వద్దకు మళ్ళించబడాలి. ఒకసారి మీరు కలిగి మీ హృదయంలో ఏముందో చూడండి. మీ హృదయంలో ఏముందో చూడండి. యేసు ప్రభువు వారు మీ హృదయంలోకి తొంగి చూస్తున్నాడు. మీ హృదయం యేసయ్యకు సింహాసనంగా ఉందా? హల్లెలూయా చెప్పండి. నీ హృదయం, నీ అంతరంగం, నీ లోపలి భాగం, నీ మనసు దేవునికి ఒక ఆసనముగా ఉందా? సింహాసనముగా ఉందా? ఉంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. స్తోత్రం చెప్పండి. లేదు, ఆయన కూర్చుండడానికి అనువైనటువంటి ఆసనం, కృపాసనం, మందసముగా నీ హృదయం లేకపోతే ఏముంటది? దుష్టత్వం, దుర్మార్గం, మోసం, అక్రమం, లోకం, శాపం, పాపం అన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకో. దుష్టత్వం నుండి విడిపించి నిన్ను మనిషిగా తీర్చి నిన్ను అనేకులకు వింతగా, అనేకులకు ప్రయోజనకరంగా మార్చడానికి నీ వద్దకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. చెప్పు 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 హల్లెలూయా. నేను మరలా అంటున్నాను, దుష్టత్వం, దుర్మార్గం, అన్యాయం, మోసం, అక్రమం ఇలాంటిది నీవు మనసులో పెట్టుకుంటే నువ్వు బాగుపడవు. మరి ఏం చేస్తావు? నువ్వు బాగుపడవు, నువ్వు దీవించబడవు. నువ్వు దీవించబడాలంటే ఒకే ఒక మాట, ఈ పూట నీ జీవితం మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం నిన్ను మళ్ళిస్తుంది. హల్లెలూయా. అసత్యములో నుండి సత్యములోనికి మళ్ళిస్తుంది. హల్లెలూయా. ఈ కాపరి దుడ్డి కర్ర దారి తప్పిపోతున్న నీ జీవితాన్ని సరైనటువంటి త్రోవలోనికి, మార్గములోనికి, పరలోకమునకు మార్గము నేనే అని సెలవిచ్చినటువంటి దేవుని వైపుకు నువ్వు మళ్ళించబడితే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయ తీరాలకి, శిరస్సు అనబడే దేవుని తల మీదకి నువ్వు చేరుకోగలిగితే నీ ఆశీర్వాదం ఎంత అంత కాదు. స్తోత్రం చెప్పు. ఈ పూట ప్రభు మాట చెప్తున్నాను. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించటం వలన ఆయన మిమ్మును ఆశీర్వదించటకు మీ యొద్దకు పంపబడినని చెప్పిన పేతురయ్య గారి యొక్క పరిచయ ప్రసంగం. యేసయ్య వెళుతూ అపోస్తులను సేవకులుగా చేసి, సామాన్యమైన విశ్వాసులను సేవకులుగా చేసి, ఈ సేవ ఈ భుజం మీద పెట్టుకుని రాకడ పర్యంతరము యోధులుగా మీరు సాగిపోవాలని సేవకుల మీద, భుజాల మీద పెట్టాడు. అయ్యా, ఒక అమ్మ కడుపులో పుట్టి ఎక్కడో ఊరు పేరు లేనటువంటి సేవకులను దేవుడు లేపి చరిత్రను తిరగరాసేవారిగా, ఇంకా చెప్పిన భూలోకమును తల్ల క్రిందులుగా చేయువారిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. మాటలే సరిగా రాని పేతుర్ని దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, పేతురు పండితుడు కదండి, పామరుడండి, పెన్ పవర్ లేదండి. సంతకం పెడితే ఆంధ్రప్రదేశ్, ఏమండి, నెల్లూరు నుంచి విజయనగరం దాకా అలా చుట్టూ తిరిగి వచ్చేద్ది అక్షరాలు. మీకు తెలుసో లేదో కానీ దైవ సేవకులను ఎవరు గమనించినా అటు నెల్లూరు దగ్గర నుంచి, ఏమండి, ఈ షార్ప్ నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వు పలకవలసిన మాటలు నేను పలుకుతాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇది దేవుని సేవకుల పరిస్థితి. దేవుని సేవకునికి మంచితనం ఎక్కడున్నదో చెప్పండి. సేవకులు నీతి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. యెషయా గ్రంథంలో అంటాడు, నా యెహోవా సేవకుల యొక్క నీతి నా వలన కలుగుతుంది. సేవకులు ఎంత నీతిగా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు చూడండి. ఎంత నీతి న్యాయాలు కలిగి బ్రతుకుతారు, ఎంత మంచితనంగా ఉంటారు. సేవకులకి నీతి, న్యాయం, ఇంత మంచితనం ఎక్కడవుతుందంటే యేసయ్య పాదాల దగ్గర గడిపినప్పుడు, యేసయ్య పాదాల దగ్గర తల వంచినప్పుడు వారి స్థితిగతులు, భౌతికమైనటువంటి ఆలోచనలు, ఏమంటే తలంపులు పూర్తిగా మారిపోతాయి. స్తోత్ర. ఒక సేవకుడు యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోతే, ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు స్వాధీనం అయిపోతే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దైవజనుని దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్ర.
దేవుడు తన సేవకులు లేపి, ఈ సేవకులో, లేపబడిన సేవకులో ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, ఈ పాపాన్నంతా పోగేసి ఏమంటే పాతాళానికి పారేస్తున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రియులారా, ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.